తిరుపతి అర్బన్ నియోజకవర్గంలోని సెట్టిపల్లి గ్రామానికి గత 50 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. తమ భూమి తమ తల్లిదండ్రుల నుంచి తమ వారసత్వంగా వచ్చిన భూమి ప్రభుత్వంలోని నిర్ణయాలు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో ఆ భూముల మీద అన్‌సెటిల్‌మెంట్ రైట్స్ లేకుండా పోయిన నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం వారి కష్టాలకు చెక్ పెడుతూ ఈ భూమిని పూలింగ్ ద్వారా సేకరించి వారికి కొంత, ప్రభుత్వానికి కొంత, అదేవిధంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి కొంత భూమిని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంది. దీంతో పూర్తి స్థాయిలో ఇటు దీనికి సంబంధించి తుడా చైర్మన్ తానే దగ్గరుండి గత 3 నెలలుగా ఈ వ్యవహారం మీద అటు రాజధాని అమరావతికి వెళ్తూ అదేవిధంగా ఈ రైతులతో చర్చలు జరుపుతూ సమస్యను కొలిక్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు ఈ గ్రామానికి చెందిన రైతులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఈ వివాదం పరిష్కారమైనట్టేనా? రైతులకు న్యాయం జరిగిందా అన్న విషయం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి ఈ వివాదం ఉంది? ఇప్పుడు క్లియర్ అయిపోయినట్టేనా? అందరికీ నమస్కారం. సెట్టిపల్లి భూమి గత 50 సంవత్సరాలు పైగా ఇది ఒక అన్సెటిల్మెంట్ విలేజ్ ద్వారా రైతులందరూ కూడా ఇక్కడ సైట్స్ కొనడం జరిగింది. దీంట్లో అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు. తర్వాత కొంతమంది 50 సంవత్సరాల నుంచి కూడా కొంత లేఅవుట్స్ వేసి ట్రాన్సాక్షన్ జరుగుతూ వచ్చాయి. దీనిపైన 2018-2019 పీరియడ్లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దీనిపైన ఒక జీవో తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ల్యాండ్ పూలింగ్ స్కీమ్తో దీన్ని మొత్తం అంతా కూడా రైతులందరితో మాట్లాడి ఎవరైతే సైట్ ఓనర్స్ ఉందో వాళ్ళతో మాట్లాడేసి దీన్ని ఒక కొలికి తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019-2024 వరకు కూడా వాళ్ళు ఊరికే డ్రామాలు చేస్తూ ప్రాక్టికల్గా రాకుండా ఏదంటే అది ఆఫ్ నాలెడ్జ్తో సబ్జెక్ట్ లేకుండా దాన్ని రైతులను కన్ఫ్యూజ్ చేస్తా, సైట్ ఓనర్స్ కన్ఫ్యూజ్ చేస్తా జరగడం 5 సంవత్సరాలు టైం పాస్ చేశారు. మళ్ళీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ తీసుకొని రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు, సిసిఎల్ లక్ష్మీనారాయణ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా దీనిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టి రైతులందరితో మాట్లాడి 30% రైతులకి 70% ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఒక జీవో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సైట్స్ అయితే 50% సైట్ ఓనర్స్కి 50% గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా జరిగింది. దాంట్లో సుమారుగా 227 ఎకరాల దాకా ఇప్పుడు ఎవరైతే ఫార్మర్స్ ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ ఇవ్వాల్సి వస్తుంది. అది బాగా 95 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్కి మిగిలింది. 65 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని టుడాకి ఇవ్వడం జరిగింది. ఈ 227 ఎకరాలు డెవలప్ చేసేదానికి కానీ ఈ 65 ఏకర్ డెవలప్ చేసి దీంట్లో వచ్చిన రెవెన్యూతోనే ఈ 227 ఏకర్స్ డెవలప్ చేసి సెట్టిపల్లిలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్గా వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అండర్గ్రౌండ్ డ్రైనేజు, సిమెంట్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్ అన్నీ కూడా వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తామని చెప్పిన మాట ప్రకారం దాన్ని చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న ఒక సంక్షేషణ డెసిషన్ ఏంటంటే 50% రైతులకు ఇచ్చినప్పుడు దాంట్లో 2 సెంట్లు లోపల వచ్చిన వాళ్ళు సుమారుగా 900 మంది ఉన్నారు. 900 పైగానే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అర్ధరాత్రి క్యాబినెట్లో రేపు మార్నింగ్ క్యాబినెట్ ఉండగా రాత్రి దానిపైన స్పెషల్గా కూర్చొని రాత్రి 12:30 గంటల సమయం వరకు డిస్కస్ చేసి వీళ్ళందరూ 2 సెంట్లు భూమి మినిమం లేకపోతే వీళ్ళందరూ ఇల్లు ఎలా కట్టుకుంటారనేసి అని పెద్ద మనిషితో 2 సెంట్లు లోపల ఎవరికైతే 1 సెంటు 1.5 సెంటు వచ్చిందో వాళ్ళందరికీ కూడా సుమారు 900 మందికి పైకి కూడా 2 సెంట్లు అందరూ కూడా ఖచ్చితంగా ఇచ్చామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చరిత్ర నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత రైతులను కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీసు, వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కావచ్చు, వాళ్ళని కూడా రేపు తెల్లారితో ఆ సైట్స్ అన్నీ కూడా ఇక్కడ కమర్షియల్, ఎందుకంటే తిరుపతికి ఇది ఒక పెద్ద హార్ట్. ఇట్లా కాళహస్తి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇటు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇటు తిరుపతి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఈ 3 కాన్స్టిట్యున్సీకి ఇది ఒక జంక్షన్ పాయింట్ అనేది సెట్టిపల్లి ఇది. ఎందుకంటే 3 కనెక్టింగ్ పంచాయతీస్ ఉంటాయి చుట్టుపక్కలంతా కూడా. సో కాబట్టి ఇది మొత్తం కూడా రేణిగుంట ఎయిర్పోర్ట్ జంక్షన్, ఎయిర్పోర్ట్కి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ రేణిగుంట రైల్వే జంక్షన్ కానీ అన్నిటికి కూడా ఇది ఒక జంక్షను. అందులో ఇప్పుడు తిరుచానూరు రైల్వే స్టేషన్ కూడా అత్యంతగా డెవలప్ అవుతుంది. సో కాబట్టి రానున్న రోజుల్లో సెట్టిపల్లి అనేది ఒక బిగ్ శాటిలైట్ సిటీగా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా నిన్న కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టేసి కూడా దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి మేము గీసిన డ్రాయింగ్స్. ప్రభుత్వం 95 ఎకరాల్లో ఏం చేయబోతుంది? ఫస్ట్ వీళ్ళకి ఏవైతే చెప్పామో అవన్నీ చేసేసి ప్రభుత్వం దగ్గర ఒక 3-4 ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నాము. సో దాన్ని సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళాము. ఏం చేస్తే బాగుంటుంది అనేసి అని. ఇదేనా రెసిడెన్షియల్గా చేద్దామా, లేదంటే ఏదైనా కంపెనీస్కి ఇద్దామా, అవన్నీ కూడా డిస్కషన్. గతంలో ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకు అవకాశం కల్పిస్తామని 2019 ముందు చెప్పాడు. కానీ ఈసారి అదే ఉంటుందా, లేకపోతే వేరే నిర్ణయం ఏమైనా తీసుకో? సాఫ్ట్వేర్ కంపెనీస్ తిరుపతికి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ అంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్గా ఆల్రెడీ ఇప్పుడు చూసినాం. మన లోకేష్ గారు, సీఎం గారు ఎంత కష్టపడి సాఫ్ట్వేర్ కంపెనీస్ని వైజాగ్ తీసుకొని వచ్చారు. ప్లస్ అదేవిధంగా అమరావతిని క్యాపిటల్ రీజియన్గా చేశారు.
తిరుపతిని స్పిరిచువల్గా, డివోషనల్గా, ఎడ్యుకేషనల్గా, టూరిజంగా తిరుపతిని తీసుకొని వచ్చారు. అందులో భాగంగానే ఏదైనా ఒక టూరిజం ప్రాజెక్ట్ పెడితేనే ఈ చుట్టుపక్కలంతా కూడా ప్రాంతం డెవలప్ అవుతుందని భావించి కూడా టూరిజం డెవలప్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. దానికి పాజిటివ్గా స్పందించారు. సో 95 ఏకర్స్లో కూడా ఏదైనా ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ తీసుకోవచ్చు కానీ చేస్తే, ఎందుకంటే దీని పక్కన ఉన్నటువంటి ఈ ల్యాండే కాకుండా దీని పక్కన ఒక 4-5 కిలోమీటర్లు కూడా ప్రాంతం కూడా ఆల్రెడీ ఫ్లాట్స్ అన్నీ కూడా వేసేసి అమ్మటం జరిగింది. పాత ప్రైవేట్ లేఅవుట్ ఓనర్స్ అంతా కూడా ఎప్పుడైతే దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ వస్తాయో ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్స్ అన్నింటికి కూడా మంచి ధరలు వస్తాయి. వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్ వస్తాయి కాబట్టి టూరిజం అయితేనే ఈ 95 ఏకర్స్లో బాగా డెవలప్ అవుతుంది. దీనికి టైం బౌండ్ ఎంత పెట్టుకో? యాక్చువల్గా అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా జనవరి ఎండింగ్ లోపల మేము వీళ్ళకి లాటరీ డిప్పేసి సైట్స్ ఇవ్వాలని కూడా డిసైడ్ 15వ తేదీ సీఎం ఇస్తారని ఒక అన్నారు, అది ఎంతవరకు? 10వ తేదీ ఇచ్చే విధంగానే మేము 99.9% దానికి ప్రయత్నం చేస్తున్నాము. నిన్న కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. ఆ రోజు వర్చువల్గా సీఎం గారితో నారావారిపల్లిలో లాంచ్ చేసేసి కలెక్టర్ ఆఫీస్లో రైతులు కావచ్చు, సైట్స్ ఓనర్స్ కావచ్చు, అందరినీ పిలిపించి వాళ్ళ ముందరే మనం టెండర్స్ అన్నీ కూడా లాటరీ వేసి కూడా ఎవరెవరు సైట్లు వాళ్ళకి వస్తాయో అనేసి కూడా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు సంతృప్తి చెందారా? ఈ యాక్చువల్గా మాది ఒక చెట్టుపల్లి మాది. రైతులుగా మేము తరతరాలుగా ఇక్కడ మేము సాగు చేసుకుంటూ క్రయ విక్రయాలు జరుపుకుంటూ ఉన్నాము. దీని మీద 1982 సర్వే అయిన తర్వాత అప్పుడు దాకా మాకు తెలీదు. సర్వే అయింది, సిఆర్ఎస్ కాంపోజిషన్ ఇచ్చే సిఆర్ఎస్ పోయిందని. మిగతా దానికి దీనికి పాస్బుక్లు రావాలనే విషయం మాకు అవగాహన లేదు మా వాళ్ళకి. సరే మళ్ళీ మేము 98లో రిప్రజెంటేషన్ చేస్తే ఎంక్వైరీ పిలిచి 11A కింద దీనికి రికార్డు లేదని చెప్పేసి కొట్టేయడం జరిగింది. అప్పుడు తర్వాత 2001లో మరి కృష్ణాపురం తాన దగ్గర పైడిపల్లికి చెట్టుపల్లికి కూడా 2 సెటిల్ చేస్తారని అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. అప్పటి నుంచి ఆ ఊరు అయింది, మళ్ళీ మా ఊరు కాలేకుండా పోయింది. తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వంతో మళ్ళీ మేము మాట్లాడుతాను. అది ఆ ప్రాసెస్ ముందుకు వస్తుంది, మళ్ళీ ఎలక్షన్ రావడం, మళ్ళీ ఏదో జరిగిపోతుంది. 2018లో ల్యాండ్ పూలింగ్ కోసం చేస్తాము. ఇది అర్బన్ ఏరియాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ల్యాండ్ పూలింగ్ ద్వారానే మీకు న్యాయం చేయగలుగుతాం అని చెప్పి జీవో వేయడం జరిగింది. ఆ జీవో వేయడం మళ్ళీ ఎలక్షన్ వచ్చేయడం జరిగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మారడం, ఆ జీవో ఇచ్చిన మేరకు ఎంజాయ్మెంట్ డిసిషన్ పేపర్లో పబ్లిష్ చేయడం, మళ్ళీ ఇంచుమించుగా ఒక 80% ప్రొసీడింగ్స్ని కూడా 2023లో ఇవ్వడం, మళ్ళీ ఎలక్షన్ రావడం, మళ్ళీ ఇప్పుడు మిగతా పెండింగ్ ఉన్నట్టుని టేకప్ చేసి లేఅవుట్ని ఫిజికల్గా నాన్ గవర్నమెంట్ ఫీల్డ్కి తీసుకొచ్చేటువంటి తొడా చైర్మన్ గారు, ఆయనకి తొడా లేఅవుట్ల మీద ఉన్న అనుభవంతో ఫాస్ట్గా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, లేఅవుట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, లేఅవుట్ అంటే మామూలుగా ఫస్ట్ బౌండరీ ఫిక్స్ చేసుకున్న తర్వాతనే లేఅవుట్ మనం ఏదైనా ఇన్షియేట్ చేయగలుగుతామనే విషయం ఆయనకు మా గౌరవనీయులు తొడా చైర్మన్ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ అనుభవంతో అవగాహనతో మాకు అంటే అనుకున్న దానికన్నా ముందుగా ఇచ్చేసే అవకాశం ఉంది. మా ఇవన్నీ చిన్న చిన్న ఎక్స్టెంట్లు యాక్చువల్గా. మా వాళ్ళు కూడా కొంతమందికి ఎవరంటే ఈ ల్యాండ్ పూలింగ్ వల్ల మాకు నష్టం లాభాలు లెక్క తీసుకోకుండా సెటిల్మెంట్ అవుతోంది అనేది ఒక పాయింట్. రెండోది ఎక్స్టెంట్ చిన్న ఉన్నాయి, 190 ఎకరాలు 310 మందికి ఉంది. అంటే యావరేజ్గా 40-60 సెంట్స్ కూడా రావు అంత చిన్న ఎక్స్టెంట్లు. వీళ్ళకి ప్రైవేట్ ల్యాండ్ నుంచి రోడ్లు వేసుకోవాలన్నా కూడా అది కాని పని. ఎవరో రోడ్డు వారు ఉండి అయిపోతాయి, మిగతా వాళ్ళు మళ్ళీ వెనక్కి తగులుకునేస్తారు. అయితే ఇప్పుడు ఈ లేఅవుట్ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి రోడ్ యాక్సెస్ వస్తుంది. మరి ఇప్పుడైతే అన్న ప్రభుత్వం చర్యలు ఓకేనా మీకు? అదే మాకు ఏదైతే చెప్పారో దాని ప్రకారం మాకు అందించేస్తే మేము హ్యాపీ, సంతోషపడతాం. అంతే, మాకు చెప్పినట్లు ముందు ల్యాండ్ పూలింగ్కి మేము ఒప్పుకున్నప్పుడు వాళ్ళు ఏవైతే చెప్పినారో అదే విధంగా చేశానంటే హ్యాపీ. మీరేం చెప్తారు? ఓకేనా మీరు దానికి సంతృప్తికరంగా? చెట్టుపల్లి రైతులుగా మేము దాదాపు 75 సంవత్సరాలు మా తాతల నుంచి చూస్తూనే ఉన్నాం. మేము చాలా బాధలు అనిపించాం. ఇప్పుడు సీఎం గారి ఆదేశాలతో మా తొడా చైర్మన్ గారు దగ్గరుండి పని చేపిస్తారని అతను చొరవ తీసుకొని సొంత లేఅవుట్ వేసుకున్నంత ఫ్రీగా మాతో రైతులతో ముఖాముఖి మాట్లాడి మా సమస్యలు తెలుసుకొని అతను మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా నాకు తెలిసి ఇంతకుముందు కూడా ఎవరు పనిచేయలేదు. కలెక్టర్ గారు కూడా చాలా గట్టిగా దీని మీద చొరవ తీసుకొని పనిచేస్తున్నారు. రైతులంతా మా ఊర్లో చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే సెట్టిపల్లి రైతులు ఏదైతే తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తీసుకున్న చొరవ ఫలితంగానే తమకు
తొందరగా ఈ పని జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. అదే మరోవైపు ప్రభుత్వం కూడా వేగంగా ఈ ఈ తుడా సెట్టిపల్లి భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి తుడా చైర్మన్కు స్వేచ్ఛ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలతో ఇటు తుడా చైర్మన్ రైతులందరితోనూ మాట్లాడి ప్రొసీడింగ్స్ని క్లియర్ చేయించడం కూడా జరిగింది. 15వ తేదీన సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారిపల్లికి వచ్చిన చంద్రబాబు నాయుడు ద్వారా వీళ్ళకి లాటరీ విధానం ద్వారా ఏదైతే ఫ్లాట్లు కేటాయింపు చేస్తామంటూ కూడా ధీమాగా చెప్తున్నారు. మొత్తం మీద అయితే దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్న సెట్టిపల్లి రైతులకు తమ సమస్య భూముల విషయంలో తమ సమస్యకు చెక్ పడిందని వీరంతా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, సెట్టిపల్లి నుంచి.